డియర్ ఫ్రెండ్స్, గేమింగ్ లవర్స్ అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్ గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సో ఫైనలీ Asus ROG 6 అండ్ 6 Pro ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ అయితే Asus కంపెనీ నిన్న మనకి గ్లోబల్‌గా అయితే లాంచ్ చేయడం జరిగింది. సో మొబైల్ ఫోన్ యొక్క స్పెక్స్ అనేవి చితక్కొట్టేసాయని చెప్పుకోవచ్చు. బట్ ప్రైసెస్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది. బట్ ఏదైనా సరే ఫస్ట్‌గా మనమైతే క్విక్‌గా అయితే ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ ROG 6 అండ్ ROG 6 Pro ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ కూడా ఆల్మోస్ట్ మనకైతే సేమ్ టు సేమ్ స్పెక్సే ఉంటాయి. సో లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది. బట్ ఏదైనా సరే మనం క్విక్గా రివైండ్ చేద్దాం. లెట్ స్టార్ట్. డిస్ప్లే సైజ్ సరికి 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే, స్క్రీన్ రిఫ్రెష్ వచ్చేసరికి నియర్లీ 165 హెర్ట్జ్ పాస్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 చిప్ సెట్ యూస్ చేస్తున్నారు. జీపీ వచ్చేసరికి Adreno 730. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్, ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ పాస్ చేయడం జరిగింది. ఇంకా ఓవరాల్గా సెల్ఫీస్ కోసం అయితే ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి మనకి నియర్లీ 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా పాస్ చేశారు. ఇంకా నెక్స్ట్గా మనం చూసుకోవాల్సిన బ్యాటరీ డిపార్ట్మెంట్. బ్యాటరీ వచ్చేసరికి ఈ యొక్క మొబైల్ ఫోన్లో నియర్లీ 6000 mAh బ్యాటరీ. మనకి యొక్క మొబైల్ ఫోన్ అయితే 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఫస్ట్గా మనకి హైలైట్ వచ్చేసరికి డిస్ప్లే. ఈ యొక్క డిస్ప్లేలో మనం ప్రధానంగా డిస్కస్ చేయాల్సింది ఈ యొక్క మొబైల్ ఫోన్లో ఒక స్క్రీన్ రిఫ్రెష్ వచ్చేసరికి నియర్లీ 165 హెర్ట్జ్ అయితే పాస్ చేయడం జరిగింది. ఇది కూడా మనకి అడాప్టివ్ రిఫ్రెష్ రేట్. సో మనకి కంటెంట్కి తగ్గట్టుగా రిఫ్రెష్ రేట్ అనేది 30 హెర్ట్జ్, 60 హెర్ట్జ్, 90, 120, 160 ఇలాగ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. మనం వాట్సాప్ వాడుతున్నప్పుడు ఒక రకమైన రిఫ్రెష్ రేట్, మూవీ చూస్తున్నప్పుడు అండ్ గేమింగ్ ఆడుతున్నప్పుడు మనకి హై రిఫ్రెష్ రేట్ కావాలి కాబట్టి సో గేమ్స్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా 165 హెర్ట్జ్కి అయితే షిఫ్ట్ అయిపోయింది. సో దీని ద్వారా ఏమైందంటే మనకి గేమ్స్ ఆడుతున్నా లేదా ఏదైనా సరే కంటెంట్ కానీ మూవీ కానీ చూస్తున్నప్పుడు మనకి ఫ్రేమ్స్ అనేవి ఎక్కడ డ్రాప్ అవ్వు, చాలా బటర్ స్మూత్గా ఫ్రేమింగ్ అనేది పిక్చరైజేషన్ బాగుంటుంది. చూడంగానే మనకు కూడా ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. సో అండ్ ఫైనల్గా దీని ద్వారా మనకి బ్యాటరీ మీద కూడా ఎక్కువగా భారం అయితే పడదు. సో బ్యాటరీ కూడా మనకి లాంగ్ టైం వాడడానికి అయితే ఆస్కారం ఉంటుంది. సో AMOLED డిస్ప్లే మనకి తెలిసిందే. ఈ యొక్క డిస్ప్లే కూడా మనకి 10-bit ప్యానెల్. సో నియర్లీ 1 బిలియన్ ప్లస్ కలర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో మూవీస్ చూస్తున్నప్పుడు కూడా మనకి ఆ కంటెంట్ అనేది చాలా రియలిస్టిక్గా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక ఎక్స్పీరియన్స్ అనేది. సో నెక్స్ట్గా మనకి హైలైట్ వచ్చేసరికి ఈ యొక్క మొబైల్ ఫోన్ ప్రాసెసర్. సో మన ఇండియాలో ఇదే ఫస్ట్ మొబైల్ ఫోన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 చిప్ సెట్. సో గాయ్స్ ఈ యొక్క చిప్ సెట్ యాక్చువల్లీ మనకి IQ10 మొబైల్ ఫోన్ లాంచ్ చేస్తారు అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ IQ వచ్చేసరికి ఈ యొక్క జూలై 19కి అనుకుంటా పోస్ట్ పోన్ అయింది. బట్ Asus అయితే చాలా ఫస్ట్గా ఈ యొక్క 8+ Gen 1 చిప్ సెట్ తీసుకురావడం జరిగింది. ఇది మనకి యూజువల్లీ 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. దీంట్లో టోటల్గా మనకి 8 కోర్స్ ఉంటాయి. ఆక్టోకోర్ ప్రాసెసర్. సో సింగిల్ ప్రైమరీ క్లాక్ చూసుకుంటే మనకి నియర్లీ 3.19 GHz వర్క్ అవడం జరిగింది. సో ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. మనకి లాస్ట్ ప్రాసెసర్ వచ్చేసరికి ఫ్లాగ్షిప్ రేంజ్లో 8 Gen 1 కదా, స్నాప్డ్రాగన్ 8 Gen 1. బట్ ఇది చూసుకుంటే మనకి 8+ Gen 1. సో ఇది మనకి ప్రీవియస్ దాంతో పోల్చుకుంటే 10% ఫాస్టర్ CPU అండ్ 35% ఫాస్టర్ GPU ఉంటుంది. సో మనకి ఇంక తెలిసింది కదా, యూజువల్లీ గేమింగ్ సెంట్రిక్ మొబైల్ ఫోన్. సో మనకి గేమ్స్ ఆడుతున్నప్పుడు మల్టీ టాస్కింగ్, వీడియో ఎడిటింగ్, హెవీ యాప్స్ రన్ చేస్తున్నప్పుడు కూడా మనకి చాలా క్విక్గా ఫాస్ట్గా ఉంటుంది ఈ యొక్క మొబైల్ ఫోన్లో ప్రాసెసర్. డే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క కెమెరా డిపార్ట్మెంట్. మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్. ప్రైమరీ కెమెరా సరికి 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా సరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ థర్డ్ కెమెరా సరికి 5 మెగాపిక్సెల్ మ్యాక్రో పాస్ చేయడం జరిగింది. సో గాయ్స్ ఒకటి గమనించండి, మనకి ఫ్రంట్ సైడ్ అయితే సెల్ఫీస్ కోసం వీళ్ళు మనకి జస్ట్ 12 మెగాపిక్సెల్ పాస్ చేశారు. అండ్ మరొక విషయం, మనం బ్యాక్ సైడ్ కెమెరాతో వీడియోస్ తీసుకోవాలనుకుంటే 8K క్యాపబిలిటీ కూడా మనం బ్యాక్ సైడ్ అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అది కూడా మనం 24 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అదే కానీ మీరు 4Kలో రికార్డింగ్ చేసుకుంటానంటే 30 FPS, 60 FPS ఆర్ ఈవెన్ 120 FPSలో కూడా మనం అయితే వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. సో నేను కొన్ని వీడియోస్ చూశాను యూట్యూబ్లో, కొన్ని టెక్ ఇంగ్లీష్ ఛానల్స్. సో నాకు తెలిసి ఈ యొక్క కెమెరా యొక్క ఆప్టిమైజేషన్ ఎక్స్ట్రీమ్గా ఉంది. మనకి బ్యాక్ సైడ్న అదేవిధంగా ఫ్రంట్ సైడ్ వీళ్ళైతే మనకి సోనీ సెన్సర్ పాస్ చేయడం జరిగింది. బట్ అది హైలైట్ కాదు. ఇది యూజువల్లీ గేమింగ్ సెంట్రిక్ మొబైల్ ఫోన్ కదా. సో గేమింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అనుకున్నాను నేనైతే లాంచింగ్ ముందు.
బట్ కొన్ని రివ్యూస్ చూసినాక మనకి బ్యాక్ సైడ్ కెమెరా అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా చితక్ కొట్టిందని చెప్పుకోవచ్చు. సో వెరీ ఆప్టిమైజేషన్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంది. అండ్ ఈవెన్ లో లైట్ ఫొటోస్లో మనకి ఎంత ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయినా కూడా కొద్దిగా డిసప్పాయింట్ చేస్తూ ఉంటాయి. బట్ ఈ యొక్క మొబైల్ ఫోన్ మాత్రం ఈసారి ఈ యొక్క రాగ్ 6 సిరీస్ అనేది క్రేజీగా ఉంది గాయస్. బట్ ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, మనకి బ్యాక్ సైడ్ కెమెరాలో OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేయట్లేదు. సో అది కొద్దిగా డిసప్పాయింట్. సో ఇంక నెక్స్ట్ గా మనం ఆడియో గురించి డిస్కస్ చేస్తే ఈ యొక్క మొబైల్ ఫోన్ వచ్చేసరికి మనకి స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆడియో కూడా వీళ్ళు హైరిస్ సర్టిఫైడ్ ఆడియో 3.5mm ఆడియో జాక్ ప్రొవైడ్ చేయడం ఒక హైలైట్ ఇది. సో యూజువల్లీ 3.5mm జాక్ అనేది కొన్ని మొబైల్ ఫోన్స్ చాలా మొబైల్ ఫోన్స్ ప్రజెంట్ స్కిప్ చేస్తున్నాయి. బట్ వీలైతే ఆ యొక్క పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఎవరైతే హై క్వాలిటీ హెడ్ ఫోన్స్ యూజ్ చేసి మూవీస్ చూస్తారో గేమింగ్ ఆడతారో హైరిస్ సర్టిఫైడ్ కదా. సో దాని నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆడియో యొక్క ఎక్స్పీరియన్స్ అనేది. ఇంక ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క కనెక్టివిటీ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి లేటెస్ట్ Wi-Fi 6 కనెక్ట్ అయ్యింది. బ్లూటూత్ వచ్చేసరికి 5.2 GPS ఉంది. నావిక్ కూడా సపోర్ట్ చేస్తుంది. మన ఇండియన్ ఓన్ శాటిలైట్ అండ్ ఇండియన్ మ్యాప్స్ ఇవి నావిక్ అనేది. సో మన ఇండియాలో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే చాలా ఈజీగా మోర్ యాక్యురేట్గా వెళ్ళచ్చు ఈ యొక్క నావిక్ సపోర్ట్తో. సో ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే నావిక్ అయితే సపోర్ట్ చేస్తుంది. NFC ఉంది. Type-C పోర్ట్ ఇక్కడ గమనించండి, ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి 2 Type-C పోర్ట్స్ ఉంటాయి. సో మొబైల్ ఫోన్ యొక్క మిడిల్లో ఒక Type-C పోర్ట్ ఉంటుంది. దీని యొక్క వెర్షన్ వచ్చేసరికి 3.1 అండ్ రెగ్యులర్గా మొబైల్ ఫోన్ బాటంలో మనకి ఛార్జింగ్ Type-C పోర్ట్ ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా అయితే మనకి Type-C పోర్ట్ ప్రొవైడ్ చేశారు. దీని యొక్క వెర్షన్ వచ్చేసరికి 2.0. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన సెక్యూరిటీ వైస్ చూసుకుంటే మన ఫేస్ అన్లాక్ ఆల్రెడీ ఉంటుంది. బట్ ఫింగర్ ప్రింట్ రేట్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రేట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క మొబైల్ ఫోన్ IPX4 వాటర్ రెసిస్టెంట్. సో వర్షంలో తడవనివ్వండి మొబైల్ ఫోన్కి అయితే మ్యాక్సిమం అయితే ఏం కాదు. సో కంప్లీట్గా వాటర్ రెసిస్టెంట్. బట్ అలాగని చెప్పి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎలక్ట్రానిక్ ఐటమ్ కాబట్టి. సో ఇంక నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది బ్యాటరీ డిపార్ట్మెంట్. ఈ యొక్క మొబైల్ ఫోన్స్ మనకి రెండు కూడా మనకి 6000 mAh బ్యాటరీ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి అయితే అప్ టు 65 వాట్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ మనకి బాక్స్లో వచ్చేసరికి మాత్రం 30 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో కరెంట్ పోయింది, 30 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీరు కావాలనుకుంటే ఆ యొక్క ఫాస్ట్ ఛార్జర్ని అయితే ఎక్స్ట్రాగా పర్చేస్ చేసి అండ్ దాన్ని అయితే మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు గాయస్. సో మై ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పటి వరకు ఈ యొక్క రాగ్ 6 అండ్ రాగ్ 6 Pro ఈ యొక్క 2 స్పెక్స్ కూడా ఇక్కడ దాకా అయితే ఆల్మోస్ట్ కాపీ పేస్ట్ సేమ్ టు సేమే ఉంటుంది. బట్ ర్యామ్ వచ్చేసరికి మనకి చేంజ్ అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి ఏదైతే రాగ్ 6 ఉందో దీంట్లో మనకి హ్యాండ్ వేరియంట్ వచ్చేసరికి 12GB ర్యామ్ విత్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే కానీ మీరు రాగ్ 6 Pro చూసుకుంటే హైయెస్ట్ వేరియంట్ వచ్చేసరికి 18GB ర్యామ్ విత్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్. సో గైస్ నాకు తెలిసి 12GB ర్యామ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. మీరు ఎంత హెవీ టాస్కర్ అయినా గేమర్ అయినప్పటికి కూడా 12GB నాకు సరిపోయిద్ది. బట్ మీరు చెక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్గా మనం డిఫరెన్స్ వచ్చేసరికి రాగ్ 6లో మనకి బ్యాక్ సైడ్ RGB లోగో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే కానీ రాగ్ 6 Proలో వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ 2 OLED డిస్ప్లేస్ ప్రొవైడ్ చేశారు. సో ఈ యొక్క డిస్ప్లే అనేది కొంచెం చూస్తే అట్రాక్టివ్గా ఉంటుంది. గేమింగ్ ఫోన్ కదా, మనకి ఈ యొక్క డిస్ప్లేలో ఏమైనా నోటిఫికేషన్ చూసుకోవచ్చు, ఇటువంటి చెక్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్లో మనకి కామన్గానే గేమింగ్ ట్రిగ్గర్స్ ఉంటాయి. సో మనకి PUBG లాంటి గేమ్స్, కాల్ ఆఫ్ డ్యూటీ ఇటువంటి ఆడుతున్నప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఆ ట్రిగ్గర్స్ ద్వారా మనం అయితే హ్యాండిల్ చేయొచ్చు. గేమింగ్ చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్, ఈజీగా గెలవచ్చు మనం గేమ్ అనేది. సో గాయస్ ఇది ఒక మొబైల్ ఫోన్. సో ఏదైతే మనకి రాగ్ 6 ఉందో దీని యొక్క హైయెస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఓవరాల్ ప్రైస్ వచ్చేసరికి 72,000 రూపీస్ పెట్టడం జరిగింది. రాగ్ 6 Pro ప్రైస్ వచ్చేసరికి నియర్లీ నాకు గుర్తులేదు 84,000 అనుకుంటా అప్రాక్సిమేట్లీ వీళ్ళైతే పెట్టారు. సో నాకు తెలిసి రాగ్ 6 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. మీరు కానీ బ్యాక్ సైడ్ రాగ్ 6 Proలో ఎక్స్ట్రాగా 2 OLED డిస్ప్లేస్ వాచ్ చేశారని చెప్పాను కదా. సో ఆ 2 డిస్ప్లేస్ కోసం కావాలనుకుంటే అప్రాక్సిమేట్లీ 10,000 నుంచి 14,000 అనుకుంటా ప్రైస్ వేరియేషన్ ఉంది. సో దాన్ని అయితే మీరు ఇన్వెస్ట్ చేసి పికప్ చేసుకోవాలి. సో ఏదైనా సరే 1-2 సార్లు డిసిషన్ తీసుకోవాలి. సో ఎవరైతే ఎక్కువగా గేమింగ్ ఇష్టపడుతూ ఉంటారు సో వాళ్ళ కోసమే ఈ యొక్క మొబైల్ ఫోన్. అండ్ నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మర్చిపోవద్దు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఎ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. టేక్ కేర్.